వాడికి ఫౌండేషన్స్ ఫస్ట్ డాక్టర్ అభినయ్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ పెట్టాడు. దానికి రిజిస్ట్రేషన్ లేదు, పాన్ కార్డ్ లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు. దాని పేరు మీద ఫండ్ రైజింగ్ చేశాడు వీడు పర్సనల్ అకౌంట్ ఇచ్చి. ఆ తర్వాత సిపిఎఫ్ అని ఒకటి పెట్టాడు. ఆ సిపిఎఫ్ ఫౌండేషన్కి రిజిస్ట్రేషన్ లేదు, పాన్ కార్డ్ లేదు, అకౌంట్ లేదు. మళ్ళీ దాని పేరు మీద ఫండ్ రైజింగ్ చేస్తాడు. దానికి వీడు పర్సనల్ అకౌంట్ ఇస్తాడు, డిఎస్ అభినయ్ దర్శన్ అని చెప్పేసి. ఓకే. ఆ తర్వాత వాళ్ళ ఇద్దరు కూతుర్ల పేరు మీద అభిషా ఫౌండేషన్, లెనిషా ఫౌండేషన్ అని 2 ఫౌండేషన్లు పెట్టాడు. ఆ 2 ఫౌండేషన్లకి రిజిస్ట్రేషన్ లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, పాన్ కార్డ్ లేదు. దాని పేరు మీద ఫండ్ రైజింగ్ చేస్తాడు. ఎంత చీటర్ కాకపోతే, ఎంత 420 కాకపోతే ప్రజల్ని ఇన్నిసార్లు ఇంత దారుణంగా మోసం చేస్తాడు చెప్పండి. ఇన్నిసార్లు ఇంత దారుణంగా మోసం చేసినా సరే వాళ్ళు గొర్రెలు కాబట్టి ఆయన ఇంకా నమ్ముతున్నారు. ఇక్కడ నిజాలు చెప్తున్న వాళ్ళు హిందువులు కాబట్టి ఈడు చెప్తే మేము ఎందుకు వినాలి అని చెప్పేసి వాళ్ళు నిజాలు కూడా వింటం మానేశారు. మేము కూడా సైలెంట్ కూరుకున్నాం ఇంకా. ఎందుకంటే చెప్పంగా విన్నప్పుడు ఏం చేస్తాం, చెడాక చూడటం. ఇప్పుడు అందరూ కలిపి చెడ్డారు. ఇందులో చూడండి మీరు ఇప్పుడు జరిగిన అటాక్ డ్రామాలో కూడా మీరు ఫస్ట్ వెళ్ళిపోయినట్టు చూడగానే కారులోంచి ఒకరిని వెనకాల సీట్ నుంచి లాగుతున్నారు, కాలు పట్టుకొని లాగుతున్నారు. అంటే అవతల వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా అమాయకులు. వాళ్ళకి ఏం చెప్పాడు వీడు అంటే, మీరు ఆడియో రికార్డ్ విన్నారా? బయటకు వచ్చిన ఆడియో రికార్డులో వాళ్ళకి ఏం చెప్తున్నాడు, మీరు తుప్పల దగ్గరికి రండి, అక్కడికి వచ్చిన తర్వాత ఎర్రమట్టితో చదువు చేసిన ప్రాంతం ఉంటుంది, అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, నేను 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తాను మీకు, దాన్ని బట్టి మీరు చేయాల్సింది చేసేస్తే కంటెంట్ చేసేసుకుని మనం వెళ్ళిపోతాం అన్నారు. వాళ్ళెవరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునే వాళ్ళు. వాళ్ళకి ఏం చెప్పారు, ఇలా మేము ఒక మర్డర్ సీన్ లాంటిది ఒక సీన్ క్రియేట్ చేస్తున్నాము, మీరు వచ్చి యాక్టింగ్ చేయాలి, దీని మీద ఒక ఇన్స్టా రీల్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్పినట్టున్నారు. ఓకే. నిజంగా ఇలా వాళ్ళకి ఇది దాడి, అటాక్, ఇట్లా చంపేయాలి, ఇట్లా కొట్టాలి, ఇదంతా ఏం లేదు వాళ్ళకి. ఓకే. వాళ్ళు వచ్చారు, లాగారు, అటాక్ చేసినట్టుగా. మీరు అందుకే అటాక్ చేస్తున్న వీడియోస్ ఎక్కడ కనపడవు చూడండి. ఓకే. లాక్కెళ్తున్న వీడియో కనపడుతుంది, వాళ్ళు పరిగెడుతున్న వీడియో కనపడుతుంది. ఆ తర్వాత తుప్పల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒంటి మీద బ్లడ్ కనపడుతుంది, గాయాలు కనపడవు. మీకు కొడుతున్నట్టు పైనుంచి కూర్చున్నట్టే కనపడదు, కొడుతున్నట్టు కనపడలేదు. చూసుకోండి, దూరం నుంచి లాంగ్ షాట్ తీశారు. వాడి అరుపులు వినపడలా, ఈ వీడియో తీసేవాడు అరుపులు ఎక్కువ వినపడ్డాయి. ఓకే. ఇప్పుడు అక్కడ సీన్ మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే కనుక అది మర్డర్ సీన్ లాగా లేదు, అసలు రేప్ సీన్ లాగా ఉంది. అభినయ్ దర్శన్ గారిని అంటే డౌటు. ఎందుకంటే మర్డర్ సీన్ అంటే ఎట్లా ఉండాలి, వాడిని చంపాలి అనుకున్నప్పుడు ఎక్కడ పొడుస్తారు, ఎక్కడెక్కడ కొడతారు, అప్పర్ బాడీలో ఇక్కడి నుంచి కదా. కానీ వాడు అప్పర్ బాడీ ఫ్రంట్ షర్ట్ అంతా బాగానే ఉంది, వెనకాల షర్ట్ చిరిగినట్టుగా ఉంది, బనీను చిరిగినట్టుగా ఉంది, మొత్తం బ్యాక్ సెంటర్ అంతా కూడా. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ మీద కొద్దిగా బ్లడ్ కనపడుతుంది. కానీ మెయిన్ బ్లడ్ అంతా మొత్తం ప్యాంటు చిరిగిపోయి, ఆ బాక్సర్ చిరిగిపోయి బ్లడ్ అంతా కనపడుతుంది. ఏం జరిగింది మరి? అనుమానాలు ఎట్టిపోతున్నాయి. అంటే వీళ్ళు దాన్ని మర్డర్ లాగా క్రియేట్ చేయాలనుకున్నా కర్మగా లేదా రేప్ సీన్ లాగా తయారైపోయింది. మరి నేను అందుకే చెప్తే ఈ బిగినర్స్ మిస్టేక్స్ ఉండకూడదు. ఆడు ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు కదా. ఎవడైనా ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే రెండోసారి రాసేటప్పుడు ఆ ఎగ్జామ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు. వీడు ఇన్నిసార్లు ఆడి మోసాల్లో ఫెయిల్ అయినప్పుడు ఇంకోసారి కాస్త ఎక్కువ కేర్ తీసుకోవాలి వాడు. ఎందుకంటే వాడికి సమాజం మీద అంత నమ్మకం ఉంది, మనం అన్నీ చేసినా సరే భరిస్తారు, మూసుకుని నమ్ముతారు అని చెప్పేసి. కానీ సమాజం మారిపోయిందని, ఇవాళ రేపు సమాజం ఇలాంటి మోసాలని పసిగట్టేస్తుంది అన్న విషయాన్ని వాడు ఎక్స్పెక్ట్ చేయలే. ఫ్యూచర్ ఏంటంటే ఇప్పుడు అభినయ్ దర్శన్ ఏంటిదండి వాడి ఫ్యూచర్కి ఏం డోకాలేదండి. వాడు బయటకు వస్తాడు, బయటకు వచ్చి 4 సార్లు ఎమోషన్ రెచ్చగొట్టేలాగా క్రైస్తవులకి అన్యాయం జరుగుతుంది, మతోన్మాదులు దాడి చేస్తున్నారు, మన ప్రభువు, మన చర్చ్, మన తొక్క, మన తోలు అంటాడు. అనగానే జనాలందరికీ కూడా గుడ్డాగదు. ఎమ్మటి వాళ్ళు వచ్చేసి అన్న మన కోసం చెంచుకుంటున్నాడు రా, అరే మనం కుట్లైపోతే ఎట్రా, అన్నకి ప్యాచీలు అయిపోతే అని చెప్పేసి అన్నకి మళ్ళీ ఫోన్పేలు, గూగుల్ పేలు అన్నీ కొడతారు. అంతే. ఆల్రెడీ సినిమా కూడా తీసినాడు, 2 సినిమాలు అని కూడా తెలిసింది అభినయ్ దర్శన్. ఆడేదో స్టార్టింగ్లో సినిమా చేశాడండి, మిస్డ్ కాల్ అంట. మా టైటిల్ కొంచెం మార్చి మిస్డ్ స్టార్ అని పెడితే సరిపోయేది. తర్వాత ఏదో ఫిదా ఇంకో సినిమా తీశాడు. ఆ ఫిదా ఎట్టాకు ఫసక్ అయిపోయింది, రిలీజ్ కాలేదు. ఈడు ఏకచిత్ర వీరుడిగా మిగిలిపోయాడు ఒకే ఒక్క సినిమాలో నటించి. ఆ ఏకచిత్ర వీరుడు ఇప్పుడు బయటికి వెళ్ళగా నేను సినిమా యాక్టర్ అని చెప్పుకుంటూ ఉంటాడు. కానీ ఇందులో ఏపీ పోలీసులు వాళ్ళు తీగ లాగిన తీరు కూడా మనము స్వాగతించాలి. యాక్చువల్లీ ఇది మనం చాలా అప్రిషియేట్ చేయాలండి. ఏపీ పోలీసు ఇలాంటి వాటి విషయంలో నడుస్తున్న తీరు, ఈవెన్ ప్రవీణ్ పగడాల విషయంలో కూడా వాళ్ళు ప్రతి ఫుటేజ్ని ఆల్మోస్ట్ కొన్ని వేల కెమెరాస్ని చెక్ చేసి దాదాపు 250 ఫుటేజెస్ మనకి ఇచ్చారు. ఏ షాప్లో వాడు మందు తాగాడు, మధ్య కొన్నాడు, ఏ షాప్లో వాడు ఫోన్పేలు చేశాడు, ఏ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర లేకపోతే ఏ పార్ట్స్లో వాడికి బండి పడిపోయింది, ఇవన్నీ తీశారు. అయితే చాలామంది అతి మేధావి గొర్రెలు ఏమడుగుతూ ఉంటాయి అంటే ప్రవీణ్ పగడాల గారు ముందు కొంటన్న చూపిస్తున్నారు కానీ వాడు ఎక్కడైనా తాగింది వీడియోస్ ఉన్నాయా అంటున్నారు. అవును. ప్రాబ్లం ఏంటంటే వాడు ముందు కొనడానికి మాస్క్ వేసుకుని వచ్చాడు. అట్లాంటిది ముందు తాగాలి అంటే అందరి ముందు మాస్క్ తీయాలి. వాడికి అంత ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో అయితే అసలు పబ్లోనో బార్లో నీళ్ళు కూర్చుని తాగేవాడిగా. రైట్. వాడు ముదురు కాబట్టే చక్కగా మాస్క్ వేసుకొచ్చి ముందు కొనుక్కొని ఎవరో మనుషులు చూడడం చోటుకెళ్ళి తాగాడు. ఇక పెద్ద లాజిక్ కనిపెట్టినట్టు ఈడు ఒక్కొక్క పెద్ద జేమ్స్ బాండ్ అయినట్టు క్వశ్చన్లు వేస్తూ ఉంటారు.
ఏం చేయాలి మరి? ఏపీ పోలీసులు ఒకవేళ ఇది కనుక వాళ్ళు టేక్ ఓవర్ చేసి బయటకు రాకపోతే ఇది కూటమి గవర్నమెంట్ కూడా పెద్ద ప్రభావం చూపించేదా? నిజంగా ఏపీ పోలీసులు ఈ విషయంలో కొంచెం తొందరపడ్డారేమో అనిపిస్తుందండి. ఓకే, చూసేది ఉండే కొంత రోజులు అంటారా? ఇంకో 2 రోజులు కనుక వెయిట్ చేస్తుంటే మొత్తం కలుగులో ఎలుకలన్నీ బయటకు వచ్చాయి. పాస్టర్లు అందరూ కొవ్వొత్తులు ర్యాలీలు చేసేవాళ్ళు. ఈయన అవసరమైతే చంపేసేవాళ్ళు హాస్పిటల్ వాళ్ళే. ఓకే, ఈ నాళ్లే చంపేసి మా అభినయ దర్శన్ కానీ మా విగ్గోడిని అన్యాయంగా చంపేశారని గుండెలు బాదుకుంటూ వీధుల్లోకి వచ్చేవాళ్ళు. అలా వీధుల్లోకి వచ్చే ఊరకుక్కలయ్యో అన్నీ తెలిసిండే లెక్కలు. ఓకే. సో దీనిపైన అజయ్ బాబు కూడా రెస్పాండ్ అయినాడు. మా పరువు తీస్తున్నావు నువ్వు, అసలు అందరూ కూడా నన్ను కూడా అంటున్నారు, కానీ నాకు అభినయ దర్శన్కి మాట లేక 1 year అవుతుంది, మేమిద్దరం ఒకటి కాదు, నేను కూడా ఆయన క్వశ్చన్ చేసినాను. నిజంగా అజయ్ బాబు పరువు అయితే దీనివల్ల పోయిందండి. అజయ్ బాబు పరువు పోయింది. ఎందుకంటే ఇలాంటి ప్లాన్లు అజయ్ బాబు గారు కూడా వేసాడు, ఎన్నో వేసాడు, కానీ ఆడు దొరకలా. ఎందుకంటే గతంలో వాడు కూడా నా మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది అన్నాడు. ఆడు మర్డర్ అటెంప్ట్ చేసేవాడు ఎవడైనా గాజు పెంకులతో గీస్తాడండి? వాడు ఇంత గాజు పెంకుతో చిన్న ఘాటు పెట్టుకుని నా మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది అన్నాడు. తర్వాత ఆడి కారు మీద సేమ్ ఇట్లాగే ఎవడో రాయేసి కొట్టాడు. దానికి కూడా అప్పుడు కారు ఇరిగిపోయింది. నన్ను ఇంత చిన్న కారులో తిరగటం వల్ల నాకు ఈ ప్రమాదం వస్తుంది, దయచేసి నాకు 7 seater కొనుక్కోవడానికి మీరు అంతా డబ్బులు ఇవ్వండి అని అడిగాడు వాడు. ఓకే, ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. ఆడికిలాగే ఈడు కూడా ఇప్పుడు నేను అడవుల్లో తిరుగుతుంటే అటాక్ జరిగింది, లక్కీగా నేను బతికాను, నెక్స్ట్ టైం మళ్ళీ అటాక్ జరిగితే బతకొచ్చు బతకపోవచ్చు, కాబట్టి నాకు 7 seater ఇవ్వండి అని అడుక్కోవటం కోసం వాడు ఇంకో డ్రామా ప్లే చేశాడు. కానీ పోలీసులు బయట పెట్టేసేపాటికి నాటకం ముగిసిపోయింది ఇక్కడ. వాడు ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ లాగా ఫీల్ అవుతున్నాడు, సారీ సీఎం లాగా ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ ఆడు పాడేరు నుంచి కార్పొరేటర్గా గెలిచి రాష్ట్రానికి సీఎం అయిపోదాం అని ఆడి ప్లాన్. పాడేరు టార్గెట్ అవి లేదా ఎమ్మెల్యే టార్గెట్? పాడేరు నుంచి కార్పొరేటర్గా. ఎందుకంటే పాడేరు మున్సిపాలిటీ కూడా కాదు, పంచాయతీయే. ఓకే, అయినా కూడా ఇటు కార్పొరేటర్గా పోటీ చేస్తాడు, అక్కడి నుంచి నేరుగా సీఎం అయిపోతాడు. వాడికి ఉన్న రాజకీయ పరిజ్ఞానం అట్టంటుంది మరి. ఓకే, లోకేష్ పైన నించుంటాడు అభినయ దర్శన్, నేను పవన్ కళ్యాణ్ పైన నించుంటా అని గతంలో పాస్టర్ అజయ్ బాబు అన్నాడు. ఈ మొండమోపులు ఇద్దరు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచుంటే చాలండి, లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడైనా నుంచోవచ్చు. సొల్లు కబుర్లు అన్నీ కూడా వీళ్ళ మనుగడ కోసం. చాలామంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఏదో రాజకీయంగా ఎదగటం కోసం అనుకుంటున్నారు. వీళ్ళకి అంత పెద్ద టార్గెట్స్ ఏం లేవు, ఎమ్మెల్యే అవ్వాలి ఎంపీ అవ్వాలని టార్గెట్స్ ఏం లేవు, అవ్వలేమని కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఆ రకంగా రెచ్చగొట్టి నెలకు 1 లక్ష 2 లక్షలు ఫండ్స్ తెచ్చుకోవాలి పబ్లిక్ నుంచి, ఏదైనా ఫోన్పేలు గూగుల్ పేల రూపంలో అని ఒక ఆత్రం అంతే, అంతకుమించి ఏం లేదు. వీళ్ళు వెనకాల పెద్ద పెద్ద కుట్రలు కూడా ఏం లేవు. వీళ్ళు ఓకే చిల్లరగాళ్ళు. అంటే కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడదామన్నా వీళ్ళ ప్లాన్ ఏంటంటారు? అసలు వెనకాల వాళ్ళకి ఏం ప్లాన్స్ లేవండి. వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళ టార్గెట్ కాదు. కూటమి ప్రభుత్వం అని ఒక దాన్ని బూచిగా చూపించి వీళ్ళు పొట్టపోసుకోవాలనేది ప్లాన్. అయితే ఇట్లాంటి సందర్భాలని వినియోగించుకుని హర్ష కుమార్ లాంటి వాళ్ళు, వైఎస్ఆర్సీపీ లాంటి వాళ్ళు కూటమి మీద దాడి చేస్తారు. సిగ్లన్నోడు ఉన్నాడు కదా హర్ష కుమార్, డైరెక్ట్ పోస్ట్ పెట్టేశాడు, ఇలాంటి దాడులు ఇంకెన్ని చేస్తారు అని చెప్పేసి. తెల్లారే మళ్ళీ పోస్ట్ పెట్టి దొరికిపోయిన తర్వాత తప్పు అయిపోయింది, అలాంటి పోస్ట్ పెట్టుండకూడదు, అభినయ దర్శన్ లాంటి వెధవల వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది అన్నాడు. అదే అభినయ దర్శన్ లాంటి వెధవలు ఏంటి? నువ్వెవరో మరి? హర్ష కుమార్ అంటున్నారా? నువ్వు కదా తొందరపాటు ఎట్టబడితే అట్ట పోస్టులు పెట్టింది. ప్రవీణ్ పగడాల విషయంలో ఇప్పుడు కూడా నువ్వు అట్టాగే మాట్లాడుతున్నావుగా. పోలీసులు ఆధారాలు ఇస్తే కూడా నేను నమ్మనంటున్నాడుగా, మరి వీళ్ళని ఏమనాలి? అంటే ఎప్పటి నుంచో ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారా? ఎవరినండి? కూటమి ప్రభుత్వాన్ని ఏపీలో. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇబ్బంది పెట్టేది ఉంటే 8,427 మంది పాస్టర్లకి నెలకు 5,000 రూపాయల జీతం ఎందుకు ఇస్తుంది? కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఉంటే ఇబ్బంది పెట్టాలని ఎవరండి? పాస్టర్లు. డెఫినెట్గా చేస్తున్నారు. వాళ్ళకి చంద్రబాబు నాయుడు జీతాలు కదా 5 వాళ్ళు ఎన్నైనా చూస్తారు. కానీ వాళ్ళ మతానికి సంబంధించిన వాడు కంటెస్ట్ చేస్తున్నా, వాళ్ళ మతానికి సంబంధించిన పార్టీ కంటెస్ట్ చేస్తున్నా, గుద్దిగా గుద్ది రావటం. సో